యూట్యూబర్ వైష్ణవి హత్య మనందరినీ కలిసివేసింది. 18 ఏళ్ల వయసుకే పెళ్లి, 19 ఏళ్ల వయసులో భర్త చేతిలోనే మరణం. నువ్వు లేకుంటే చనిపోతా అని వేడుకునే వ్యక్తే తన ప్రాణాలు తీసేశాడు. చాలా మంది వైష్ణవి పట్ల సానుభూతి చూపిస్తుంటే కొంతమంది వైష్ణవి తొందరపడి లవ్ మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సింది అని కూడా అంటున్నారు. బట్ వైష్ణవి మరణం మన దేశంలో జరుగుతున్న వరకట్న మరణాలకు ఓ ఉదాహరణ మాత్రమే. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 7,000 మంది మహిళలు వరకట్న వేధింపుల వల్ల చనిపోతున్నారు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కేసుల్లో చదువుకున్న వారే ఎక్కువ. అండ్ సౌత్ ఇండియాలో తెలంగాణలోనే అత్యధికంగా వరకట్న మరణాలు నమోదవుతున్నాయి. అసలు ఈ సమస్యకి మూలం ఏంటి? పెళ్లికి ముందు ఇచ్చే కట్నమా, లేక అనుకోని పరిస్థితుల్లో విడాకులైతే భరణం ఇవ్వాల్సి వస్తుందన్న భయమా? ఓవైపు ప్రపంచం ఏఐతో పరుగులు పెడుతుంటే మనం మాత్రం పక్కవాడి కంటే ఎక్కువ కట్నం ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలి అనే దగ్గరే ఆగిపోయాం. మరి ఈ పెద్ద సమస్యకు పరిష్కారం ఏంటి? ఈ వీడియోలో మేం జస్ట్ వైష్ణవి గురించి మాత్రమే కాదు, అసలు సమస్య మొత్తాన్ని మీ ముందుంచాలనుకున్నాం.